మైనర్ బాలిక పైన అత్యాచారం కేసు భగీరథ పైన బండి భగీరథ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు వారిపైన ఇప్పటికీ దాదాపు 5-6 రోజుల నుండి జరుగుతున్నటువంటి సంఘటనలో రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం కానీ పట్టించుకోకపోవడం శోచనీయం. ఇలా బీజేపీ నినాదమే అందరినీ బాలికలను రక్షించుకోవాలి, చదివించుకోవాలి అనేటువంటి నినాదంతో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో కూడా మరి ఒక సెంట్రల్ మినిస్టర్ గారి కుమారుడే ఇట్లా చేస్తే ఇట్లా అని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ విషయాన్ని మేము సీరియస్గా తీసుకున్నాం. నేనంటున్నా బండి సంజయ్, నిజంగా భగీరథ అనేటైన నీ కొడుకే అయితే, సాయి భగీరథ అనేటైన నీ కొడుకే అయితే నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే నువ్వు కేంద్ర సహాయ మంత్రిగా నువ్వు చాలామందిని ఇప్పటికే బెదిరిస్తున్నావు అని చెప్పి తెలిసింది. సంగప్ప అనేటువంటి నీ అనుచరుని పంపి వాళ్ళ కుటుంబాన్ని దాదాపు 5-6 గంటలు నువ్వు వేధించినావని చెప్పి తెలిసింది. ఇంత జరిగినా కూడా ఇప్పటి వరకు కూడా మీ మీద చర్య తీసుకోకపోవడం చాలా బాధాకరం. నువ్వు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నావు కాబట్టి నీ కెపాసిటీ, నీ స్థాయి చూపించి, నీ పర్పతి చూపించి ఇలా అందరినీ బెదిరిస్తున్నావు కాబట్టి నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేసి నిజంగా కూడా ఇట్లాంటి ఆరోపణలు ఇవి తప్పైతే అప్పుడు నువ్వు మళ్ళీ కేంద్ర మంత్రిగా చెలమని కాకని అప్పటిదాకా నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో చూస్తున్న పరిణామాలు చూస్తే న్యాయం జరుగుతుందా జరగదనే ఒక అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు. ఈరోజు సామాన్యునికి ఒక న్యాయం, సహాయ మంత్రికి ఒక న్యాయమా? ఈరోజు బండి భగీరథ్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలి, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇది నిష్పక్షంగా జరగానంటే, ఈ దర్యాప్తు జరగానంటే వారు పదవి నుంచి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఈరోజు హోమ్ మినిస్టరు కొడుకు కాబట్టి పోలీసులు కూడా భయపడుతున్నారు కాబట్టి దీనికి పదవికి వెంటనే రాజీనామా చేయాలి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బీజేపీ మందికి సహకరిస్తున్నదంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నదా, బీజేపీ నడుస్తుందా ప్రభుత్వం అనేది ఒకటి ఆలోచన ప్రజలలో వస్తుంది. దీన్ని ఎందుకంటే ఒక మైనర్ బాలికపై ఈరోజు డిసెంబర్ 31 నుంచి కూడా ఎక్కడ ఏ స్టేషన్ అయినా కేసు తీసుకుంటలేరు. ఈరోజు ఇప్పటి వరకు కూడా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు. కాబట్టి దీన్ని వెంటనే చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు సామాన్యులకు ఒక న్యాయం, సహాయ మంత్రికి ఒక న్యాయం చేయకండి. ఒక అమ్మాయి ఈరోజు పోలీసు స్టేషన్ పోయి దరఖాస్తు చేసుకుని ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే దీనిపై మీ వైఖరి ఏందో స్పష్టం చేయాలి. ఈరోజు బీజేపీ మోడీ గారి ప్రభుత్వానికి మీరు భయపడుతున్నారా? ఈరోజు ఇక్కడ ప్రజలు శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. కరీంనగర్లో కానివ్వండి, ఎక్కడైనా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. కాబట్టి దీన్ని వెంటనే మీరు నిష్పక్షంగా దర్యాప్తు చేయాలని కోరుతున్నాను. మైనర్ బాలికపై లైంగిక వేధింపులో పాల్పడినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథపై ఫోక్సో కింద కేసు నమోదు చేసినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ బండి సంజయ్ గారు కుమ్మక్కై నేటికి అరెస్ట్ చేయకుండా భగీరథను కాపాడడం శోచనీయం. ప్రభుత్వము ప్లస్ నిందితులు ఇద్దరు ఒక్కడు కావడం వల్లనే మైనర్ బాలిక యొక్క తల్లిదండ్రులు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మైనర్ బాలికతో కలిసి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీస్ యంత్రాంగం ఆయనకున్న అధికార పరపతిని, ఆయన తండ్రికి ఉన్నటువంటి అధికార హోదాకు చూసి భయపడి మరి జాప్యం చేసిందని చెప్పేసి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎన్నో కేసుల్లో నిష్పాక్షికమైనటువంటి విచారణ జరపాలని ఆదేశించినటువంటి మరి కేంద్ర మంత్రివర్యులు తన కొడుకు విషయంలో కూడా నిష్పాక్షమైనటువంటి విచారణ జరిగేందుకు మీరు మీ పదవి నుంచి తప్పుకున్నట్టు మీకే గౌరవంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాలంటే మీరే తప్పుకోండి. మీ అబ్బాయి కనుక నిర్దోషిగా తేలినట్టయితే తిరిగి మీరు కేంద్ర మంత్రులు ఇంతకంటే పెద్ద బాధ్యతలు స్వీకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ పార్టీకి చెందినటువంటి బండి సంజయ్ గారి కుమారుడు మరి బండి భగీరథ అయితే ఈ 17 సంవత్సరాల అమ్మాయిని మరి ఈ విధంగా అన్యాయం చేసి మరి ఈరోజు బండి సంజయ్ గారు ఈ భారతదేశ సమాజానికి ఏం సమాధానం చెప్తాడో ఖచ్చితంగా తెలియజేయాలి. మరి బండి సంజయ్ గారును ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ మరి కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రానున్న రోజులలో
ఖచ్చితంగా బండి భగీరథ మీద కనుక ఫోక్సో చట్టం ఏదైతే కేసు ఓపెన్ చేసిందో వెంటనే అరెస్ట్ చేసి మరి ఈ కేసును దర్యాప్తు చేసి సిబిసిఐడికి అప్పచెప్పి మరి ఈ బాబు చేసినటువంటి ఈ ఘనకార్యానికి మరి తండ్రేమో జై శ్రీరామ్ అంటాడు, కొడుకేమో రావణాసురుని పనులు చేస్తాడు. మరి ఇది తీవ్రంగా ఈ తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. బీజేపీ పార్టీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేస్తూ ఉందో, బీజేపీ పార్టీని వెనకేసుకొస్తూ ఉందో ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా బీజేపీ పార్టీని దాంతో కుమ్మక్కైనటువంటి కాంగ్రెస్ పార్టీని మరి కడిగే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.